హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. నేను ఇక్కడ అరకిలో మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. దీనిని 2-3 టైమ్స్ వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా. మనం ఈ పసుపు, ఉప్పు, అల్లం వేయడం వల్ల మటన్ ముక్కకి బాగా పడుతుంది. మనం తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ తరువాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. అంటే మటన్ ముక్క ఉడికేంత వరకు. చూడండి, నాకైతే ఇక్కడ 3 విజిల్స్కే ఉడికిపోయింది. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇలా ఈ మటన్ని ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత మటన్ని వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకదాని తర్వాత మరొకటి మటన్ పీస్లను వేసుకోండి. ఇలా అలాగే మటన్ వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి. మటన్ ముక్కని వేపుకునడానికి కనీసం అరగంటైనా పడుతుంది. కాబట్టి ఇలా నిదానంగా దగ్గరుండి వేపుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా వేపుకుంటే నల్లగా అయిపోతాయి, చేదు వస్తుంది. కాబట్టి వీడియోలో చూపించే విధంగా వేపుకోండి. ఈ మటన్ని ఒక బౌల్లో వేసుకోండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మటన్కి సరిపడా ఆయిల్ వేసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులో ఇప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్న మటన్ ముక్కలని ఇందులో వేయండి. ఇలా వేశాక బాగా అన్నీ కలిసేట్టుగా కలపండి. తర్వాత నేను ఇప్పుడు ఒక బౌల్ కారం వేస్తున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే మీకు ఇంకా 1/2 బౌల్ కారం వేసుకోవచ్చు. చూడండి, ముక్కకు పట్టేలా కలుపుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసినవన్నీ చక్కగా ముక్కకు పట్టేలా మిక్స్ చేయండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మటన్ పచ్చడి పూర్తిగా చల్లారాక 2 కాయల నిమ్మరసం తీసుకొని ఇందులో కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా నోటికి రుచిగా మటన్ పచ్చడి రెడీ. ఈ మటన్ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. ఇప్పుడు దీనిని మనం ఒక డబ్బాలో కానీ లేదా ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు ఈ మటన్ పచ్చడి నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.